మాజీ శాసనసభ్యులు కస్కూర్ తాజన్ గారు, మన ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ గారు, కార్పొరేషన్ జడ్పీటీసీ శారద గారు, కొత్తపట్నం జడ్పీటీసీ మన శ్రవణమ్మ, పెద్దరావు, పెద్దవాళ్ళందరికీ ఇంతియాజ్, వెంకటేశ్వరరావు, రమణారెడ్డి అందరికీ నమస్కారం. ఈరోజు నా మీద విశ్వాసం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక విస్టేజ్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వారిని గుర్తించి ఒక జడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు. నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను. ప్రతి కార్యకర్తకి ఒంగోలు నియోజకవర్గంలో నేను అండగా ఉంటానని, నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి సహకారం కూడా కావాలని, రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేము మనసావాచ కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కొలువై గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. అరుదుగా అటువంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. చాలా గట్టి నాయకత్వం అది మీ అందరూ తెలుసు. ఆ తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలు, కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు అవకాశం రావటం, మా వాళ్ళందరి సహకారంతో నేను పనిచేస్తానని, ప్రజా సమస్యల్ని వెలిగెత్తి చూపే దాంట్లో ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు.